వస్తువుతో పోల్చారు. అబ్బాయి, మీ ఒంటెల వేగాన్ని తగ్గించండి, మీ స్పీడ్ని తగ్గించండి, ఒంటెల మీద గాజు సీసాలు పెట్టబడి ఉన్నాయి. అంటే స్త్రీలు ఉన్నారు మీ భార్యలు, వాళ్ళు చాలా సున్నితమైనటువంటి వాళ్ళు, పడితే పగిలిపోతారు, వాళ్ళ మనసు చిచ్చికిపోతుంది, మీ సంసారం ఆగమైపోతుంది, నిదానంగా వెళ్ళమన్నారు. స్త్రీని గాజు వస్తువుతో పోల్చారు. అంతేకాకుండా మహాప్రవక్త వారు సల్లల్లాహు అలైహి వసల్లం తమ భార్యల్ని ఎలా చూశారంటే, ఆయన భార్యల్లో ఒకడు మన తల్లి లాంటి వారు. ఆ 11 మంది భార్యలు కూడా తల్లులు లాంటి వారు మనకి. ఉమ్మహాతుల్ ముమినీన్, మా ముస్లిములకి, విశ్వాసులకి మహాప్రవక్త వారి భార్యలు తల్లులతో సమానం. అందులో ఆయిషా రజియల్లాహు తాలా అన్హు వారు ఒక ఆవిడి, మన తల్లి. అతని ప్రవక్త వారి ఒక భార్య ఆయిషా, అబూబకర్ సిద్దిక్ గారి కూతురు. ఒక రోజున మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లో ఉన్నప్పుడు, ఆయిషా దాహం వేస్తుంది, కొంచెం మంచినీళ్ళు తీసుకురా అన్నారు భార్యని. ఆయిషా దాహం వేస్తుంది, కొంచెం మంచినీళ్ళు పట్టుకురమ్మన్నారు. ఆయిషా గారు వెంటనే వెళ్ళి, భర్త చెప్పారు కదా, మరి ప్రవక్త భర్త చెప్పారు కదా, వెంటనే వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చారు 1 గ్లాసులు. మహాప్రవక్త వారు అన్నారు, ఆయిషా నువ్వు కొద్దిగా మంచినీళ్ళు ముందు తాగి నాకు ఇవ్వు అన్నారు. మంచినీళ్ళు తెమ్మన్నది భర్తే, ప్రవక్త వారి మొహమ్మద్ వారు. భార్య ఆయిషా గారు వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చారు, ఇవ్వబోయారు. ఇదిగో ప్రవక్త, మంచినీళ్ళు అడిగారు కదా, తెచ్చాను అని. దాని మీద మహాప్రవక్త వారు ఏం చెప్పారు, ఆయిషా నువ్వు కొంచెం ఒక చుక్క తాగి నాకు ఇవ్వమన్నారు. ఆయిషా గారు అడిగారు, ఏమండి మీకు దాహం వేసి మంచినీళ్ళు నేను తీసుకొస్తే నన్ను ముందు తాగి మీకు ఇవ్వమంటారు ఏమిటి అని అడిగారు. దాని మీద ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, లేదు నేను చెప్తున్నాను కదా, నువ్వు తాగి నాకు ఈ ఒక గుక్కిడి తాగి అన్నారు. వెంటనే ఆయిషా గారు, మరి భర్త ఆజ్ఞ, ప్రవక్త చెప్పిన మాట వినాలి కదా, వెంటనే ఒక గుక్కిడి నీళ్లు తాగి ఆ గ్లాసు ప్రవక్త వారికి అందించారు. ప్రవక్త ముహమ్మద్ వారు ఏం చేశారు అంటే, ఎక్కడ ఆ గ్లాసు అంచున ఆయిషా తన భార్య పెదాలు ఆనిచ్చి తాగిందో అక్కడి నుంచి ప్రవక్త గారు తన పెదాలు ఆనిచ్చి తాగారు. అంటే భార్యల పట్ల అంత అమితమైనటువంటి ప్రేమతో ప్రవక్త వారు మెలిగారు. మనం కూడా బాధ్యత ఏమిటి అంటే, ఒక భర్తగా, ఒక ఇంటి యజమానిగా మనల్ని నమ్మి సర్వస్వం వదిలి వచ్చినటువంటి భార్యల పట్ల చాలా మృదువుగా ప్రవర్తించాలి. వాళ్ళ మనసులు చాలా సున్నితంగా ఉంటాయి, వాళ్ళ శరీర భాగాలు సున్నితంగా ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు సున్నితంగా ఉంటాయి. కాబట్టి ఆడదాన్ని ఇబ్బంది పెట్టకండి అని చెబుతూ మహాప్రవక్త తన హదీసులో ఒక మంచి మాట చెప్పారు. ఏ ఇంట్లో అయితే భర్త బాధలు భరించలేక ఆడది అంటే అతని భర్త కన్నీళ్లు పెడుతుందో, అలా కన్నీళ్లు పెట్టినటువంటి ఇంటిలో దైవ కారుణ్యపు దూతలు రారు అని మహాప్రవక్త శాసించి చెప్పారు. అంటే భార్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ హింసించకూడదు, బాధ పెట్టకూడదు. సాధ్యమైనంత వరకు వాళ్ళ కోరికలు తీర్చడానికి మనం ప్రయత్నం చేయాలి అంటూ దివ్య గ్రంథంలో అల్లాహ్ తాలా ఒక మాట చెప్పాడు, ఓ విశ్వాసులారా, మీరు మీ భార్యల పట్ల మృదువుగా మీరు ప్రవర్తించండి, వాళ్ళ కోరికలు జాగ్రత్తగా తీర్చండి, మీ ఆర్థిక పరిస్థితికి లోబడి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, వాళ్ళ మానసికంగా కానీ శారీరకంగా కానీ కొట్టడం కానీ తిట్టడం కానీ అనుమానించడం కానీ చేయకండి అని చెబుతూనే మగోడి మీద ఒక బాధ్యత పెట్టాడు అల్లాహ్ తాలా ఖురాన్లో. ఏమని, మీరు స్వర్గంలోనికి వెళ్ళటమే కాదు, మీ వెంట మీ భార్యా పిల్లల్ని కూడా స్వర్గంలోకి తీసుకెళ్లే బాధ్యత మీదే అన్నారు. ప్రపంచపరంగా తిట్టొద్దు, కొట్టొద్దు, జాగ్రత్తగా చూడమన్నారు, ఇబ్బంది పెట్టొద్దు అన్నారు. ఇది ప్రపంచపరంగా. కానీ ఆధ్యాత్మిక పరంగా కూడా అల్లాహ్ తాలా గ్రంథంలో ఏం చెప్పాడు, మీరు